నమస్తే, వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్. నేను మణిశ్రీ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడ గురునానక్ కాలనీలో తీవ్ర విషాదం. ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీనివాస్ కుటుంబం దారుణంగా మృతి. హత్య, ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు. జగన్కు పొలిటికల్ హాలిడే ఇచ్చేద్దాం. ఓటుతో కొడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుంభస్థలం బద్దలవ్వాలి. తాడేపల్లిగూడెం వారాహి విజయపేరి సభల్లో పవన్ కళ్యాణ్. ఈ ప్రభుత్వం ఆక్వా రైతును నిండా ముంచింది. అవినీతిలో రాటుదేలిన కొట్టుకు బుద్ధి చెప్పాలంటూ పిలుపు. ఎట్టకేలకు మధురా నగర్ ఆర్యూబీ రోడ్డు అందుబాటులోకి. నిన్నటి నుండి వాహనాల రాకపోకలకు అనుమతి. ప్రయాణం కొనసాగిస్తున్న మధురా నగర్ వాసులు. విజయవాడ ప్రతిష్ట ఇనుమడించాలంటే సిపిఐ అభ్యర్థి కోటేశ్వరరావును గెలిపించాలి. పశ్చిమ నియోజకవర్గ రోడ్ షోలో రామకృష్ణ. గత 5 ఏళ్లలో ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి న్యాయం జరగలేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. సీఎం జగన్ వారి పాలిట రాక్షసుడిలా మారారని ధ్వజమెత్తారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్పై ప్రత్యేక విధానం తీసుకొస్తామని ప్రకటించారు. ఉద్యోగులకు న్యాయం చేస్తామని, పీఆర్సీ పింఛన్ సకాలంలో ఇచ్చి అండగా ఉంటామని వెల్లడించారు. ప్రజాగళంలో భాగంగా సోమవారం నంద్యాల జిల్లా డోన్ నందికొట్కూరులో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. 5 ఏళ్లుగా సచివాలయానికి వెళ్లని సీఎం 5 ఏళ్లలో ఒక్క పత్రికా సమావేశం కూడా నిర్వహించని సీఎం జగన్ తప్ప దేశంలో మరెవరూ లేరన్నారు. సొంత ప్రయోజనాల కోసం కేబినెట్ను పెట్టుకుని పరిపాలన సాగిస్తున్నాడన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ప్రజల ఆస్తులను కొట్టేయాలని చూస్తున్నారని, బంగారు భవిష్యత్తున్న యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా వారి జీవితాలు నాశనం చేస్తారని మండిపడ్డారు. సైకు జగన్ రెడ్డికి ఒళ్లంతా అహంకారం పెరిగిపోయి వ్యవస్థలను ధ్వంసం చేశారని, అభివృద్ధిని విచ్ఛిన్నం చేసి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని ధ్వసమెత్తారు. డ్రగ్స్ రాష్ట్రంగా మార్చి యువతను గంజాయికి బానిసలుగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమమ్మా, నిత్యావసర వస్తువులు కొనే పరిస్థితిలో మీరున్నారా? బియ్యం ధర పెరిగిందా లేదా? పప్పులు పెరిగాయా లేదా? ఉప్పు పెరిగిందా లేదా? చక్కెర పెరిగిందా లేదా? ఏది కొనలేని పరిస్థితికి వచ్చారు. మా ఆడబిడ్డలు ఏమి వంట చేస్తున్నారో, మా మగవాళ్ళకి ఏం పెడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. అది మీ తప్పేం కాదు. ధరలు పెరిగిపోయినాయి, మీరు నిస్సహాయాలు అయిపోయారు. దీనికి అదనంగా మీరు ఆలోచిస్తే కొంతమంది ఇక్కడ మందు బాబులు ఉన్నారు. మా తమ్ముడు క్వార్టర్ బాటిల్ తెచ్చేశాడు అప్పుడే. దానికి తోడు 60 రూపాయల మద్యం నేనున్నప్పుడు అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇప్పుడు 200 రూపాయలు అయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 140 రూపాయలు ఎవరి జోబులోకి పోతుందని అడుగుతున్నా మిమ్మల్ని. ఏమమ్మా, మీరు గుర్తుపెట్టుకోండి, మద్యం రేటు పెరిగినప్పుడు మగవాళ్లు కాస్తో కోస్తో కూలి చేసి కొద్దిగా డబ్బులు ఇచ్చేవాళ్లు. ఇప్పుడు తాగేసి డబ్బులు ఇవ్వడం పోయి మీ దగ్గర డబ్బులు లాక్కపోయే పరిస్థితికి వచ్చారు. అవునా కాదా ఆడబిడ్డని అడుగుతున్నా. ఇది ఎక్కడ చోద్యమని నేను అడుగుతున్నాను. ఇంకో పక్క ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే మగవాళ్ళ ఆరోగ్యం పోయి కొంతమంది శారీరకంగా బలహీనపడిపోయి ప్రాణాలు వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి సంఘటనలు చూస్తే ఒక దుర్మార్గుడి ధనదాహం కోసం మా ఆడబిడ్డల తాళిబొట్టు తెంచేసిన దుర్మార్గుడు ఈ సైకో అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఏం తమ్ముళ్ళు, నాసి రకం మద్యాన్ని అరికట్టాలనా లేదా? మీ ఆరోగ్యాన్ని కాపాడాలనా లేదా? అరాచకం తప్ప అభివృద్ధి చేయని జగన్కు పొలిటికల్ హాలిడే ఇచ్చేద్దామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. మే 13న మీరు ఓటుతో కొడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుంభస్థలం బద్దలవ్వాలంటూ ప్రజల్ని ఉత్సాహపరిచారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఉంగుటూరు నియోజకవర్గం గణపవరంలలో సోమవారం నిర్వహించిన వారాహి విజయపేరి సభలు పిఠాపురం రోడ్ షోలో ఆయన ప్రసంగించారు.
మన భూములు దోచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రమాదకరమైన ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకొస్తున్నారు. దీని ప్రకారం మీ ఆస్తుల ఒరిజినల్ పత్రాలు జగన్ దగ్గర పెట్టుకుని యజమానులకు జిరాక్సులు మాత్రమే ఇస్తున్నారు. మీ ఆస్తుల వివరాలని హైదరాబాద్ నానక్మగూడలోని వైకాపా ప్రైవేటు స్థావరంలో దాచిపెడుతున్నారు. ఈసారి వైకాపా కోటేస్తే మీ ఆస్తులను మీరే పెట్రోల్ పోసి తగలపెట్టుకున్నట్టే అని హెచ్చరించారు. కేంద్రమిచ్చే పాస్పోర్టుపై కూడా ప్రధాని చిత్రం ఉండదు. దేశ రాజముద్ర మాత్రమే ఉంటుంది. రాష్ట్రంలో ప్రజల భూమి పత్రాలపై పేరుతో విద్యా వ్యవస్థను ఉద్ధరించారని చెబుతున్నారు. వైకాపా పాలనలో 4,709 పాఠశాలలు మూతపడ్డాయి. 3.9 లక్షల మంది విద్యార్థులు బడికి దూరమయ్యారు. ఏపీలో 5 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న విద్యార్థులు 62,000 మంది చనిపోయారు అని పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి రాగానే సిపిఎస్ సమస్యపై అసెంబ్లీలో బలమైన చర్చ జరిపి పరిష్కారం కోసం పోరాడతామన్నారు. ఆక్వా రంగాన్ని జగన్ నిండా ముంచారు. తెదేపా ప్రభుత్వం యూనిట్ విద్యుత్తు 1.5 రూపాయలకే అందిస్తే జగన్ 5 రూపాయలకి పెంచారు. గతంలో 1,600 ఉన్న మేత జగన్ ప్రభుత్వంలో 2,750కి పెరిగింది. గిట్టుబాటు ధర లేక ఆక్వా రైతు కిలో రొయ్యకు 50 రూపాయల వరకు నష్టపోతున్నారు. కూటమి ప్రభుత్వం రాగానే ఆక్వా రైతును ఆదుకుంటాం. గత 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వం ఏలూరు కాలువ పూడిక కూడా తీయలేకపోయింది. నీటి సమస్య ఉన్న గ్రామాలకు పోలవరం కాలువ నుంచి నీరు సరఫరా చేశాం. ఆపరేషన్ కోలూరులో ధ్వంసం చేశారన్నారు. మన పుట్ట మహేష్ యాదవ్ గారు చెప్పినట్టుగా సినిమాలు చేసుకుంటే నాకు చాలా డబ్బులు, ఈ 5 సంవత్సరాల్లో డబ్బులు సంపాదించా, ట్యాక్సులు కట్టా, నేను ఎవరితో గొడవ పెట్టుకోకర్లా, సజ్జల గారి చేత మాటలనిపించుకోకర్లా, జగన్ గారితో మాటలనిపించుకోకర్లా, వెళ్ళి నేను నమస్కారాలు పెట్టి నా సినిమాకి కొంచెం టికెట్లు రేట్లు పెంచండి అంటే అయిపోయింది. ఎవరితో గొడవలు లేవు. కానీ మీకు ఏమి నచ్చుద్ది? మీకోసం నేను ఖుషీ సినిమాలో ये मेरा जहां ये मेरा घर ये मेरा आशिया ये मेरी दुनिया तेरा काम क्या है यहाँ, ఇది సినిమాలో చెప్తే బాగుంటుంది, చప్పట్లు కొడతాం. కానీ నిజ జీవితంలో చేయాలి అంటే ఎంత కష్టమో మీరు నన్ను చూస్తూ ఉన్నారు. ఆ సినిమాలో చెప్పిందే చేస్తున్నా. ఆ రౌడీ గ్యాంగ్ ఏం చెప్తాను, ఇక్కడ నీకేంట్రా పని, ఇక్కడ నీకు మా కాలేజీలో ఏం పనిరా నీకు, నువ్వెవడరా మా కాలేజీలోకి రావడానికి, ఒక విద్యార్థి తాలూకు కోపం అది. ఈరోజు నేను అదే అడుగుతున్నా, దోపిడీ చేసే రాజకీయ నాయకులు మీకేం పని ఇక్కడ? నువ్వెవడో మా జీవితాలను డిసైడ్ చేయడానికి, నువ్వెవడివి నేను రోడ్డు మీదకి రావాలా లేదని చెప్పడానికి, నువ్వెవడివి? ఈ కోపం లేకపోతే సమాజంలో, ఈ ఆలోచన లేకపోతే చచ్చిపోతాం మనందరం. మనం ఎన్ని మహాత్ముల చరిత్రలు చదివినా, ఎన్ని అంబేద్కర్ గారి నుంచి చదివినా, మళ్ళీ వెళ్ళి క్రిమినల్స్ భుజాలను పెట్టుకుంటే మళ్ళీ నాశనం అయిపోతాం. మీరు అనుకోవచ్చు నాకు అవసరం ఏముందని. మీ అవసరమే నా అవసరం, మీ కష్టమే నా కష్టం. ఆక్వా ఉంది ఇక్కడ, ఉంగుటూరు ఆక్వా రైతాంగం. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రానికి పూర్వ వైభవం వస్తుందని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని నులకపేటలో స్త్రీశక్తి పథకం కింద కుట్టు శిక్షణ పొందిన మహిళలు, డ్వాక్రా సభ్యులతో సోమవారం సాయంత్రం ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సాధికారత లక్ష్యంగా తెదేపా పనిచేస్తుందని, ఆ పార్టీ అధినేత చంద్రబాబు, లోకేష్ మహిళలను మహాశక్తిగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారన్నారు. మంగళగిరిలో లోకేష్ అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం ద్వారా 2,610 మంది కుట్టు శిక్షణ తీసుకుని ఉపాధి పొందుతున్నారని, దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తామని వెల్లడించారు. డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. లోకేష్ మంగళగిరి ప్రజలను సొంత కుటుంబ సభ్యులా భావించి సేవ చేస్తున్నారని తెలియజేశారు. ఆయన మాటల మనిషి కాదని చేతల మనిషి అని అన్నారు. ఆయన ప్రోత్సాహంతోనే పెళ్లైన తర్వాత తాను అమెరికా వెళ్లి ఉన్నత విద్య అభ్యసించనని, ఇప్పుడు హెరిటేజ్ పరిశ్రమ నడుపుతున్నానని అన్నారు. మంగళగిరిని దేశంలోనే అత్యుత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ఆయన సంకల్పించారని, ప్రభుత్వ సహకారం లేకపోయినా 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తుండడమే ఇందుకు నిదర్శనమన్నారు. స్త్రీ శక్తి, నూతన వధూవరులకు పెళ్లి కానుక, అన్నా క్యాంటీన్, ఎన్టీఆర్ సంజీవిని ఇలా పలు సేవలు అందిస్తున్నారన్నారు. చేనేత, స్వర్ణకారులు తయారు చేసే వస్తువులకి మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైతే మరెన్నో కార్యక్రమాలను పెద్ద స్థాయిలో అమలు చేస్తారని తెలిపారు. తెదేపా సూపర్ 6 పథకాలు మహిళలకు ఎంతో మేలు చేకూరుస్తాయన్నారు. మహిళలు ఇంట్లో కూర్చుని ఏదైతే కుడుతున్నారో దానికి చాలా స్ట్రాంగ్ మార్కెట్ లింకేజెస్ అనేది ముఖ్యం. ఆల్రెడీ చేస్తున్నాము, దాని ఇంకా పెద్ద స్థాయిలో చేస్తాము. ఎలాగైతే చేనేత కార్మికులకు
టాటా సంస్థ తన ఏరియాతో టైఅప్ పెట్టుకుని వివర్సాల ద్వారా వాళ్ళకు కూడా ఎఫెక్టివ్ మార్కెటింగ్ ఎఫెక్టివ్ ట్రైనింగ్ కలిగిస్తున్నాము. అది మన టైలరింగ్లో కూడా మనం చేసుకోవచ్చు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా నారా లోకేష్ గారు ఇన్ని ప్రోగ్రామ్స్ మన మంగళగిరిలో నడుపుతున్నారు. మీరు ఆలోచించాలి, ఆయన మన ఎమ్మెల్యే అయితే నిజంగా ఎన్ని అభివృద్ధి మరియు సంక్షేమ ప్రోగ్రామ్స్ని ఇక్కడ పెద్ద స్థాయిలో మన మంగళగిరిలో చేయగలుగుతారు. ఇప్పుడు టీడీపీ గురించి మాట్లాడాలంటే నేను ఇంతకుముందు చెప్పాను, మహిళలకి ఎంతో గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరందరూ బాబు గారి సూపర్ 6ని చూసారు. అందులో కూడా మహిళల మీద ఎంతో ఫోకస్ పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలిసింది, ప్రతి మహిళకి 1500 రూపాయల గ్యారంటీ ప్రతి నెల ఇవ్వటం జరుగుతుంది. అదే కాకుండా సూపర్ 6 ద్వారా ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల గ్యారంటీ ఇవ్వటం జరుగుతుంది. మీకు 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకి కలిపి 30,000 రూపాయలు అలా ఇవ్వటం జరుగుతుంది. అదే కాకుండా మహిళలకి ఉచిత బస్ రైడ్లు కూడా అందించడం జరుగుతుంది. మహిళలకి ఉచితంగా 3 సిలిండర్లు ఏడాదికి గ్యారంటీ ఇవ్వటం కూడా జరుగుతుంది. సో మీరే ఒకసారి ఆలోచించవచ్చు, మహిళల మీద ఎంత ఫోకస్ చంద్రబాబు నాయుడు గారు పెట్టారో, వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ సంక్షేమం, వాళ్ళ సాధికారత అనేది ఎంత ముఖ్యమో తెలుగుదేశం పార్టీ. ఆటో డ్రైవర్ల ఆదాయం స్వల్పంగా అరాకొరగా ఉంది. కానీ ఈనాడు దినపత్రికలో ఏడాదికి లక్షలు సంపాదిస్తున్నట్లు లెక్కలు చెబుతూ విషపూరిత కథనాలు ప్రచురిస్తోందని వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆటో డ్రైవర్లకు, టిప్పర్ ఇతర డ్రైవర్లకు ప్రయోజనాలు కలిగించేలా పథకం ప్రకటించిన ఘనత సీఎం జగన్దేనని చెప్పారు. సీఎం జగన్పై పచ్చ మీడియా దుష్ప్రచారం మితిమీరుతోందన్నారు. డ్రైవర్ల వాహనాల కొనుగోలుకు తక్కువ వడ్డీకి రుణం ఇప్పిస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారన్నారు. డీజిల్పై సెస్ను తొలగిస్తానని బాబు తన మేనిఫెస్టోలో పెట్టగలడా అని నిలదీశారు. కేంద్రం తీసుకునే సెస్ను మినహాయించగలిగే దమ్ముందా అని ప్రశ్నించారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలు, చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. బాబుకు దమ్ముంటే ఆయన వాగ్దానాలు ఎలా నెరవేరుస్తానో బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఒక ఆటో గనక ఒక గంటకి 25 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్ల వరకు వెళ్ళగలుగుతాడు. దేనికి ఈ రకంగా చూసినట్లయితే, కానీ దీనికి ప్రకారంగా వాళ్ళు చెప్పేటువంటి లెక్క ప్రకారంగా సంవత్సరానికి 32,40,000 సంపాదించేటువంటిది. కానీ మాకు తెలిసినటువంటి కార్మిక వర్గాన్ని చూసేటువంటి మాకు అర్థమయ్యేటువంటిది, కార్మికులు ఆటో డ్రైవర్లు చెప్పేటువంటిది శ్రమారమి 100 కిలోమీటర్ల వరకు మాత్రమే మేము తిరగగలుగుతున్నామండి, వచ్చేటువంటి ఆదాయం ఆరాకొరగా ఉన్నది అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. దాని వలన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి 10,000 రూపాయలు, 50,000 రూపాయలు మాకు సరిపోతా ఉంది. సంవత్సరానికి చిన్న చిన్న రిపేర్ లాంటి వాటికి కూడా బాగుపడుతుంది అనేటువంటిది కూడా వాళ్ళు తెలియజేయటం అనేటువంటి జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్తున్నారు, నెక్స్ట్ రాబోయేటువంటి రోజుల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆటో డ్రైవర్కి 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పడం అనేటువంటి జరిగింది. ఆటో డ్రైవరే కాదు, క్యాబ్ డ్రైవర్లకి, ఏ రకంగా ఉండేటువంటి టిప్పర్లకి, వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ను అప్లై చేస్తాను అనేటువంటి చెప్పడం, ఆ స్కీమ్ను అప్లై చేయటమే కాకుండా బీమాకి 10 లక్షల రూపాయలు ఇవ్వటం అనేటువంటి చెప్పడం అనేది జరిగింది. ఇదే కాదండి, దీన్ని బేస్ చేసుకుని ఆయన చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి దాంట్లో ఎవరైతే ఆటోకి సంబంధించి కొనుగోలు చేసుకుందాము అనేటువంటిది అనుకుంటారో వారికి వడ్డీకి 6% మాత్రమే ఇస్తాననేటువంటి చెప్పడం, దానికి సంబంధించినటువంటి అన్నింటినీ కూడా ఆయన ఏర్పాటు చేస్తామనేటువంటి చెప్పడం అనేటువంటి జరిగింది. దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది మనకి, రామోజీరావు గారు డ్రామాలు ఆడేటువంటి పద్ధతిలో ఆయన రాసేటువంటి రాతలు కనబడుతున్నాయి అనేటువంటిది స్పష్టంగా కనబడుతున్నాయి. దానికి తోడు రోడ్లు మరామత్తులు వ్యవహారం అనేటువంటిది మాట మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా, లెక్కల ప్రకారంగా గణాంకాల ప్రకారంగా చెప్తా ఉన్నాం. 72 వంతెనలు వేశారు. 72 వంతెనలు కూడా 916 కిలోమీటర్ల పొడవు నిండేటువంటి దాంట్లో వాటిలన్నిటి కూడా 469 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి వైన్లో ఈ రోడ్ల వ్యవహారానికి సంబంధించి 916 కోట్ల రూపాయలతో పునర్నిర్మాణం చేసేటువంటి పద్ధతిలో తీసుకోవడం అనేటువంటి జరిగింది.
ఎంతో ఘన చరిత్ర, ప్రజా చైతన్యం ఉన్న విజయవాడ నగర ప్రతిష్ట మరింత ఇనుమడించాలంటే స్థానిక కార్మిక నాయకుడు, ప్రజా బంధువు అయిన సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావును ఈ ఎన్నికల్లో గెలిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్, సిపిఎం బలపరిచిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు విజయవాడ పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి వల్లూరు భార్గవ్ విజయాన్ని కాంక్షిస్తూ సిపిఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్ షోలో రామకృష్ణ పాల్గొన్నారు. వన్ టౌన్ పంజా సెంటర్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ 1952 సార్వత్రిక ఎన్నికల్లో సిపిఐ నుంచి తమ్మిన పోతురాజు, తర్వాత కాలంలో ఉప్పలపాటి రామచంద్రరాజు, కె సుబ్బరాజు, షేక్ నాసర్ వలీ, కంకి కొడవలి గుర్తుపై పోటీ చేసి గెలిచి ఎమ్మెల్యేలుగా ఇక్కడి ప్రజలకు సేవలు అందించారని గుర్తు చేశారు. దేశ భవిష్యత్తును నిర్దేశించేలా జరుగుతున్న ఈ ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జి కోటేశ్వరరావు గతంలో కార్పొరేటర్గా పనిచేసి ప్రజా సమస్యలను పరిష్కరించారని చెప్పారు. ప్రస్తుతం సిపిఐ విజయవాడ నగర కార్యదర్శిగా ఉండి నిత్యం ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తున్నారన్నారు. సామాన్య కార్యకర్తగా ప్రజల మధ్య ఉండే కోటేశ్వరరావును గెలిపిస్తే చట్టసభల్లో ప్రజా గొంతుగా వినిపిస్తారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వల్లూరు భార్గవ్కు హస్తం గుర్తుపై, పశ్చిమ నియోజకవర్గ సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి జి కోటేశ్వరరావుకు కంకి కొడవలి గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి సామాన్య వ్యక్తి కాదని, ఈ నియోజకవర్గంలోని 22 డివిజన్లలో 22 ఎమ్మెల్యే కార్యాలయాలు ఏర్పాటు చేసి తాను మాత్రం హైదరాబాద్, ఢిల్లీలో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని చెబుతున్నారని, అదే కోటేశ్వర అయితే పిలిస్తే పలికేలా నిత్యం అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. పార్లమెంటుకు, అసెంబ్లీకి జరుగుతున్న ఈ ఎన్నికలు అత్యంత కీలకమైన ఎన్నికలు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ఓటర్లందరూ కూడా తరలి రావాలని కోరుతూ ఉన్నాం. మరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వన్ టౌన్లో ఇవాళ ఒక కోటీశ్వరుడు, ఒక కార్పొరేట్ వ్యక్తి ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నాడు. ఆయన ముందుగానే చెప్పేశాడు, నేను అధికారంలోకి వస్తే 22 డివిజన్లో 22 ఎమ్మెల్యే ఆఫీసులు పెడతాను, కంప్యూటర్ ఆపరేటర్లు పెడతాను. కరెక్ట్గా చెప్పాడు ఆయన. ఎందుకంటే ఈ కంప్యూటర్ ఆపరేటర్లో రేపు 22 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ. అసలైన ఎమ్మెల్యే హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో పక్కాగా కార్పొరేట్ ఆఫీస్లో ఉంటాడు. కాబట్టి ఏమంటే డబ్బులకు అమ్ముడుపోయి, ఆయన ఇచ్చే తాయిలాలకు అమ్ముడుపోయి విజయవాడ నగర యొక్క ప్రతిష్టను మంట కలపొద్దని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ సిపిఐ అభ్యర్థిగా ఇక్కడ కోటేశ్వరరావు గారు పోటీ చేస్తూ ఉన్నారు. కోటేశ్వరరావు గారు ప్రజానాయకుడిగా, కార్పొరేట్గా ఇక్కడ పనిచేసి ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి. అదేవిధంగా ఇవాళ ఉన్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అటు తెలుగుదేశం పార్టీకి ఓటేసినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసినా ఇద్దరు కూడా నరేంద్ర మోడీ దొడ్లోకి పోయేవాళ్ళే. ఆయన కేసీనేని చిన్ని, కేసీనేని నాని, వాళ్ళకి పేర్లు వేరే వేరే, బ్రదర్స్ ఇద్దరు. బ్రదర్స్లో ఏ బ్రదర్ గెలిచినా నేరుగా మోడీ బ్రదర్ దగ్గర పోతారు. వీళ్ళు ఇక్కడ విజయవాడలో ఉంటే కేసీనేని బ్రదర్సు, ఢిల్లీకి పోతే మోడీ బ్రదర్స్ వీళ్ళు. కాబట్టి మోడీ బ్రదర్స్కి కాకుండా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి, ఇండియా కూటమిని కేంద్రంలో అధికారంలోకి తేవాలంటే ఇక్కడ వల్లూరి భార్గవ్ గారిని గెలిపించాలి, హస్తం గుర్తుపైన ఓట్లేయాలని కోరుతా ఉన్నాం. పశ్చిమ నియోజకవర్గ ఓటర్ మహాశైలందరికీ ఇండియా కూటమి తరపున విజ్ఞప్తి చేసేది, కోటేశ్వరరావు అనే నేను కంకి కొడల గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నా. ఈ సందర్భంగా ప్రజానికానికి అందరిని కూడా విజ్ఞప్తి చేసేది, ఈ మధ్య జరిగినటువంటి ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా ఇద్దరూ కూడా ప్రకటన చేశారు, మేము అధికారంలోకి వస్తే మతపరమైనటువంటి రిజర్వేషన్లు రద్దు చేస్తామని. అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా పోటీ చేసేటటువంటి సుజనా చౌదరి గారు, అలాగే వారికి బి టీముగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి ఇద్దరిని కూడా ప్రజలు ప్రశ్నించాలి. ముఖ్యంగా మతపరమైనటువంటి రిజర్వేషన్స్, ముస్లిం మైనారిటీ రిజర్వేషన్స్ మరలా మీరు అధికారంలోకి వస్తే నిలబెడతారా లేకపోతే రద్దు చేస్తారా అని చెప్పి ప్రజలు సుజనా చౌదరి గారిని ప్రశ్నించమని చెప్పి, అలాగే కేంద్ర బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేసేటటువంటి అభ్యర్థిని కూడా అటు ముస్లిం మైనారిటీలు, క్రైస్తవ మైనారిటీలు ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రకటనకి భిన్నంగా మీరు వ్యవహరిస్తారా లేకపోతే నరేంద్ర మోడీ ప్రకటనకి అనుకూలంగా వ్యవహరిస్తారా అని చెప్పి వారిని ప్రశ్నించి ఆ పైన ఓటు వేయవలసిందిగా ప్రజానికానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అనునిత్యం కూడా ప్రజా సమస్యల మీద ఎక్కడ ఏ సమస్య ఉన్నా విజయవాడ నగర సమగ్రాభివృద్ధి కోసం పనిచేసేటటువంటి కమ్యూనిస్టులుగా, ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో 22 డివిజన్స్లో ఏ డివిజన్లో ఏ సమస్య ఉంది, ఏ డివిజన్ పరిధి ఎక్కడ నుంచి ఎక్కడ వరకు అని తెలిసినటువంటి వారు, ఈరోజు తెలియనటువంటి వారు ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు.
పెన్షన్ల విషయంలో అవ్వాతాతలను వికలాంగులను ఇబ్బందులకు గురి అయ్యేలా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నాడని సెంట్రల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబుకు కోపం ఉంటే తమపై చూపాలని, పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులపై కాదన్నారు. వచ్చే నెల నుంచి తిరిగి వాలంటీర్లు ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు పంపిణీ చేస్తారన్నారు. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సాయంత్రం 64వ డివిజన్ వినాయకుడి గుడి ప్రాంతంలో బర్మా కాలనీలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గడప గడపకు వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లను కలిసి ఓట్లు అభ్యర్థించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబుకు కోపం ఉంటే తమపై చూపాలని, పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులపై కాదన్నారు. చంద్రబాబు పుణ్యమా అని ఈ ఒక్క నెల ఇబ్బందులు తప్పవని, వచ్చే నెల చేస్తున్న సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు నుంచి తిరిగి వాలంటీర్లు ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు పంపిణీ చేస్తారన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్సీపీఏ అని వెల్లంపల్లి తెలియజేశారు. వైఎస్ఆర్సీపీ పాలనలోనే డివిజన్ అభివృద్ధి, టీడీపీ పాలనలో నిర్లక్ష్యానికి గురైన 64వ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పిమ్మట కోట్లాది రూపాయల అభివృద్ధి జరిగిందన్నారు. ప్రతి ఇంట్లో సీఎం జగన్ సంక్షేమ పథకాలు అందాయన్నారు. సీఎం జగన్ మళ్లీ గెలిస్తేనే పథకాలు వస్తాయనే విషయాన్ని స్థానికులు చెబుతున్నారన్నారు. పేదవారి అభ్యున్నతికి పెద్దపీట వేసిన ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అన్నారు. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్సీపీ అన్నారు. పర్యటనలో ప్రజల నుంచి అపూర్వమైన స్వాగతం లభించింది. మహిళలు వెల్లంపల్లికి హారతులు పట్టి స్వాగతం పలికారు. పర్యటనలో స్థానిక కార్పొరేటర్ ఎర్రగొర్ల తిరుపతమ్మ, కోఆప్షన్ సభ్యుడు ఎన్ జగదీష్, కోఆర్డినేటర్ షేక్ ఇస్మాయిల్, పార్టీ నాయకులు ఎర్రగొర్ల శ్రీరాములు, కొక్కిలగడ్డ నాని, పందిరి వాసు, డాక్టర్ చిన్న, వెంకటేశ్వరమ్మ, చిన్నారి, కుమారి, మాత మహేష్, రామకృష్ణ, పలువురు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 64వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ గారు తిరుపతమ్మ శ్రీరాములు గారి ఆధ్వర్యంలో అక్కడ ప్రతి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఇంట్లో కూడా సంక్షేమ పథకాలు అందినాయని చెప్పని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. కాకపోతే ఇదివరకు 1వ తారీఖు వస్తుందంటే అందరూ సంతోషపడేవాళ్ళు. ఫస్ట్ తారీఖు వస్తుంది, మాకు వాలంటీర్ వస్తారు, మాకు పెన్షన్ ఇస్తారని. ఇప్పుడు 1వ తారీఖు వస్తుందంటే లైన్లో నుంచోవాలా, మా ప్రాణాలు ఉంటాయి, ఈ ఎండకి ఎలా కష్టపడాలని చెప్పని బాధపడే పరిస్థితి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. అందరూ కూడా చెప్తున్నారు, వాలంటీర్ల వల్ల చంద్రబాబుకు వచ్చిన నష్టం ఏంటి, వాళ్ళని ఎందుకు ఈ విధులకు దూరంగా ఉంచారు, ఎందుకు మా సేవలు చేయకుండా అడ్డుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఇటువంటి ద్రోహికి మేము ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వం, అతన్ని ఓడిస్తామని చెప్పిన విధంగా ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే 1వ తారీఖు పొద్దున 5 గంటలకి కోడి సూర్యోదయం కాకముందే ఇంటికి వెళ్ళి 5 గంటలకల్లా పెన్షన్ ఇచ్చి చిరునవ్వుతో బయటకు వచ్చేవాళ్ళు వాలంటీర్లు అందరూ కూడా. మన జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కూడా డబ్బులన్నీ కూడా పప్పు బెల్లలాగా పంచిపెట్టేస్తున్నాడు, ఈ రాష్ట్రం అప్పులూపులోకి అయిపోయింది, శ్రీలంకలాగా తయారైందని చెప్పి అన్నాడు. మరి ఈరోజు వాటికి మించి హామీలు ఎలాగిస్తున్నాడు, అవి అమలు చేస్తామని చెప్పని ఏ విధంగా చెప్తున్నాడు అనేది చంద్రబాబు చెప్పాలా. చెప్పకుండా కనుక ఓటు అడిగి మీరు చెప్పే మేనిఫెస్టో దొంగ మేనిఫెస్టో అని ఎవరు నమ్మరు, చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలు ఎవరు నమ్మరని చెప్పని మీ ద్వారా నేను తెలియపరచు. బర్మా కాలనీ మరియు కంట్రీ కాలనీలో ఈరోజు గడప గడపకి మన ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస గారితో కలిసి మన డివిజన్ క్యాడర్ అంతా కూడా పర్యటించడం జరిగింది. అలాగే పర్యటనలో చూసుకున్నట్లయితే ప్రతి గడప గడపకు మాకన్నా ముందే వాళ్లే ఎదురొచ్చి మాకు ప్రతి ఒక్క పథకం అందిందని చెప్పేసి, ఎవరికి రైస్ కార్డే ప్రామాణికంగా రైస్ కార్డే అర్హతగా ఆధార్ ప్రామాణికంగా ఎవరికి ఏ పథకం అందినా కానీ ముందు మాకు ఈ పథకం అందిందయ్యా, మేము ఆ పార్టీ అని చెప్పడం జరుగుతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిన సంక్షేమ పథకాల గురించి, అలాగే డివిజన్లో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తూ మేమందరం కూడా ఓట్లు అభ్యర్థించడం జరుగుతుంది. దానిలో భాగంగా ప్రజలందరూ కూడా తమ నమూలేమనే ఓటు ముద్రను నగరంలోని 5 డివిజన్ల వాసుల చిరకాల వాంఛ అయిన మధురా నగర్ ఆర్యూబీ సోమవారం నుంచి అనధికారికంగా అందుబాటులోకి వచ్చింది. నగరపాలక సంస్థ అధికారులు ఆర్యూబీ తుది దశ పనులు పూర్తి చేసి సోమవారం రాకపోకలకు అనుమతించారు. అయితే ఎన్నికల కోడ్ కారణంగా అధికారిక ప్రారంభం వాయిదా పడింది. ఆర్యూబీ ద్వారా రాకపోకలకు అనుమతించడంతో నగరంలోని 1వ డివిజన్తో పాటు 28, 29, 30, 31వ డివిజన్ వాసులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఆర్యూబీ పనులు కోవిడ్ సాంకేతిక కారణాలతో జాప్యం
జరగడంతో స్థానికులు రాకపోకలకు తీవ్ర అవస్థలు పడ్డారు. పనులు వేగవంతం చేయించడంతో పాటు రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకునేలా చేశారు. ఆర్యూబీ పనులలో భాగంగా మధురా నగర్కు నిలిపివేసిన సిటీ బస్సులను పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు. ఆర్యూబీ వల్ల రైల్వే గేటు కష్టాలు తీరటంతో పాటు ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మేము 650 కోట్లతో అభివృద్ధి పనులు చేశాం. దమ్ముంటే చర్చకు రండి, మీ కళ్లకే చూపిస్తామని నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గలు టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్కు సవాల్ విసిరారు. నరం లేని నాలుకతో పట్టాభి మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి సంక్షేమంపై చర్చకు రావాలని డిమాండ్ చేశారు. కరోనాలో ప్రాణాలకు తెగించి అవినాష్ సేవ చేశారన్నారు. గుణదల వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో సోమవారం వెంకట సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ హయాంలో 2350 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశామని ప్రచారం చేస్తున్నారని, దమ్ముంటే ఎక్కడ చేశారో చర్చకు రావాలన్నారు. మేము చేసింది చూపిస్తాం, మీరు చేసింది చూపించాలని తెలియజేశారు. గద్దె రామ్మోహన్ ఓటమి ఖాయం కావడంతో పిల్ల నేతలతో విమర్శ చేయిస్తున్నారని పేర్కొన్నారు. పాకలు తగలబెట్టాలన్నా, కొంపలు కూల్చాలన్నా గద్దెకి మాత్రమే సాధ్యమన్నారు. అభివృద్ధిపై మార్ఫింగ్ వీడియోలు చేశామన్న టీడీపీ నేతలకు సిగ్గు శరం ఉండాలన్నారు. మతి భ్రమించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. నరం లేని నాలుకతో పట్టాభి మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి సంక్షేమంపై చర్చకు రావాలని డిమాండ్ చేశారు. కరోనాలో ప్రాణాలకు తెగించి అవినాష్ సేవ చేశారన్నారు. డిప్యూటీ మేయర్ దుర్గా మాట్లాడుతూ గద్దె ఇచ్చిన స్క్రిప్టులు చదివితే పట్టాభిని రాళ్లు చెప్పులతో ప్రజలు కొడతారన్నారు. కొండ ప్రాంతాల్లో చేసిన అభివృద్ధి అనురాధకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ నగర మహిళా అధ్యక్షురాలు సుభాష్ని, కార్పొరేటర్లు కొండారెడ్డి, రామరెడ్డి పాల్గొన్నారు. పట్టాభి అని ఊరకుక్క, పిచ్చి కుక్క ఏమి మాట్లాడుతుందో ఆ పిచ్చి కుక్కకి తెలియట్లా. పిచ్చి రోజు రోజుకి ముదిరిపోతుంది. ఎందుకన్నంటే ఈ మాట కూడా ప్రత్యేకంగా మీ అందరి సమక్షంలో మీ అందరికీ తెలిసిన విషయమే. రిటర్నింగ్ వాళ్ళు ఎవరి హ్యామ్లో పూర్తి చేశారు, ఎవరి హ్యామ్లో స్టార్ట్ చేశారు, ఇప్పుడు జరిగే రిటర్నింగ్ వాళ్ళు సహా ఎంత అయింది ఖర్చు మీ అందరికీ తెలుసు. మేము వాళ్ళు ఓపెన్గా చెప్తున్నాం. మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇవాళ పాంప్లెట్ రూపాయన కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రజలకు వెళ్ళిపోయింది రిటర్నింగ్ ఎవరు స్టార్ట్ చేశారో, అది ప్రజలందరికీ తెలుసు. ఈ పిచ్చి కుక్కలకి వీళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ రిటర్నింగ్ వాళ్ళు 370 కోట్లతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రారంభించిన మాట వాస్తవం కాదా, పూర్తి చేసిన మాట వాస్తవం కాదా అని మేము మీ ద్వారా ఆ పిచ్చి కుక్కలను అడుగుతున్నాం. మరి ఈరోజు పొద్దున ఏదైతే పట్టాభి కానీ, గద్దె అనురాధ గారు కానీ, మరి ఏదైతే అమ్మిశెట్టి వాసు కానీ, ఈ ముగ్గురు కూడా పదవులు లేవు. మెయిన్గా ఏంటంటే ఖాళీగా ఉండి 5 ఏళ్ళ నుంచి ఈరోజు మూడు రకాల జెండాలు వేసుకుని బయటకు వచ్చారు. వీరు మా తూర్పు నియోజకవర్గంలో 650 కోట్లు డెవలప్ అవ్వలేదు, దానికి ప్రూఫ్ లేదు, మా 173 అని అంటున్నారు. నిజంగా ఇదే గద్దె అనురాధ కానీ మరి 5 ఏళ్ళు వాళ్ళు బయటికి రాలేదు కాబట్టి రోడ్ల మీదకి వచ్చేసరికి అభివృద్ధి కనపడింది. అభివృద్ధి కనపడినప్పుడు ఏం చెప్పాలి? అభివృద్ధి జరిగిందంటే అవినాష్ గారికి ఓటేస్తారు. మరి ఇవన్నీ కూడా చెప్పలేక ఇలాంటి అసత్య ప్రచారాలు. ఏం ప్రచారాలు? 173 కోట్లే చేశారంట. మరి నేనే నగర డిప్యూటీ మేయర్ని, ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా మేము ఈరోజు ఎలక్షన్లో ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టలా. గత 3.5 ఏళ్ల నుంచి మేము ప్రెస్ మీట్లు పెడతానే ఉన్నాం. మరి ఆమె ఏ రోజు కూడా గద్దె రామ్మోహన్ రావు గారిని ఎన్నోసార్లు సవాల్ ఇస్తాం. 30వ డివిజన్ దావు బుచ్చయ్య కాలనీలో సోమవారం సాయంత్రం వెల్లంపల్లి శ్రీనివాసరావు అల్లుడు మంచుకొండ చక్రవర్తి, కేసినేని నాని అల్లుడు కాజా రఘునాథం స్థానిక కార్పొరేటర్ బిహెచ్ఎస్పీ జానారెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు గడప గడపకు వెళ్లి ఫ్యాను గుర్తుకు ఓట్లు వేసి వెల్లంపల్లి శ్రీనివాసరావు, కేసినేని నానిలను గెలిపించాలని అభ్యర్థించారు. ఏ సదుపాయాలు లేని ఈ ప్రాంతంలో అన్ని వసతులు కల్పించామని, చేసిన అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 30వ డివిజన్ ఇక్కడ స్థానిక కార్పొరేటర్ జానారెడ్డి గారు అలాగే స్థానిక కార్యకర్తలతో ఈరోజు ఇక్కడ పర్యటించడం జరుగుతుంది.
ఎక్కడ చూసినా ఒక మంచి పాజిటివ్ రెస్పాన్స్ని మేము ఈరోజు చూస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది. ఏ గడపకి వెళ్ళినా కానివ్వండి, ఎవరితో మాట్లాడినా కానివ్వండి, తప్పకుండా జగన్ గారే రావాలి, మళ్ళీ జగనే కావాలి అనే ఒక నినాదంతో వారందరూ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మాకే వారు ఇంకా కాన్ఫిడెన్స్ ఇచ్చే పరిస్థితిలో వారు ఉన్నారు. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మరి ఇక్కడ ఈ డివిజన్లో కానివ్వండి, ఇది 1 నెంబర్ దావుచ్చి గారి ఫస్ట్ లైన్లో ఈరోజు పర్యటించడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇక్కడ రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, అన్నీ ఇక్కడ జానారెడ్డి గారు వచ్చాకే వారు చాలా పర్సనల్గా తీసుకొని ఇక్కడ ఇవన్నీ వేయించడం జరుగుతుంది. ఇంతకుముందు ఎప్పుడు కూడా పట్టించుకొని టీడీపీ పార్టీ మాకు ఒక అవకాశం వచ్చిందని చెప్పి మేము చాలా ఆనందంగా భావిస్తున్నాము. వారు ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. అలాగే ఎప్పుడు కూడా దీన్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేసిన పరిస్థితి. 2014 నుంచి 19 వరకు వారు ఇక్కడ ప్రాతిపద్యం వహించినా కూడా వారు కంప్లీట్గా దీన్ని ఇగ్నోర్ చేశారు. మరి ఈరోజు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వచ్చాక వారు కూడా ఈ 90 రోజుల్లో ఎన్నో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అలాగే ఎన్నో డెవలప్మెంట్స్ చేశారు. చిన్న ఏమున్నా కూడా వారు వెంటనే పరిష్కరించి మరి పెద్ద ఏమన్నా ఇష్యూస్ ఉంటే ఇప్పుడు వెంటనే సార్ట్అవుట్ కానీ ఇష్యూస్ ఏమైనా ఉంటే తప్పకుండా వారు గెలిచాక వాటిని వచ్చిన వెంటనే వారు పూర్తి చేస్తారని చెప్పి కూడా ప్రజలకు హామీ ఇస్తున్నారు. ఈరోజు మనం చూసినట్టయితే మధురా నగర్ ఆర్యూబీ కూడా ఈరోజు నుంచి ప్రారంభించడం జరిగింది. ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం స్థానికులందరికీ కూడా, మేము అభివృద్ధి చేశాం కాబట్టి మాకు ఓటు వేయమని చెప్పి ప్రతి ఇంటిని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వేయండి అని చెప్పేసి ప్రతి ఇల్లు కూడా తిరిగి వాళ్ళని అడిగినప్పుడు మీకు ఖచ్చితంగా అవకాశం కల్పిస్తామని చెప్పేసి మాకు తెలియజేయడం జరుగుతుంది. ఏదేమైనా సరే ఓటు హక్కు అడిగేది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హక్కు ఉంది. ఇక్కడ మా డివిజన్లో కానీ లేకపోతే ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో 1,36,000 నుంచి 50,000 వరకు ఒక పథకం అవ్వచ్చు, 2 పథకాలు అవ్వచ్చు, ఏ ఇల్లు పొందిన వాళ్ళు అవ్వచ్చు, పెన్షన్ అవ్వచ్చు, ఆసరా అవ్వచ్చు, అమ్మఒడి అవ్వచ్చు, ఏదైనా కానీ 1,36,000 చిలుకు ఇక్కడ లబ్ధిదారులకి సహాయం చేయడం జరిగింది. ఇదంతా కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇక్కడ పోటీ చేసినటువంటి ఎమ్మెల్యేలు అభివృద్ధి అని చెప్పేసి మేము ఖచ్చితంగా చెప్తున్నాం. ప్రజల ఆశీస్సులతోనే మేము ఓటు ముందుకెళ్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మళ్ళీ తిరిగి నిలబెట్టుకుంటాం. వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని అలాగే కేశినేని నాని గారు ఎంపీ గారిని ఇద్దరిని గెలిపించడంలో స్థానిక ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్నారు. వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మాకు వారు ఇచ్చినటువంటి అపురూప ఆదరణే మా విజయంగా మేము భావిస్తామని చెప్పేసి. విజయవాడ గురునానక్ కాలనీలో ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీనివాస్తో సహా 5గురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇంట్లో డాక్టర్ భార్య, 2 పిల్లలు, ఓ వృద్ధురాలి గొంతులు కోసి ఉన్నట్లు సమాచారం. ఇంటి బయట డాక్టర్ ఉరివేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో 4గురిని హత్య చేసి శ్రీనివాస్ సూసైడ్ చేసుకున్నాడా లేక 5గురిని ఎవరైనా చంపేశారా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. విజయవాడ గురునానక్ కాలనీలో తీవ్ర విషాదం. ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీనివాస్ కుటుంబం దారుణంగా మృతి. హత్య, ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు. జగన్కు పొలిటికల్ హాలిడే ఇచ్చేద్దాం. ఓటుతో కొడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుంభస్థలం బద్దలవ్వాలి. తాడేపల్లిగూడెం వారాహి విజయపేరి సభల్లో పవన్ కళ్యాణ్. ఈ ప్రభుత్వం ఆక్వా రైతును నిండా ముంచింది. అవినీతిలో రాటుదేలిన కొట్టుకు బుద్ధి చెప్పాలంటూ పిలుపు. ఎట్టకేలకు మధురా నగర్ ఆర్యూబీ రోడ్డు అందుబాటులోకి. నిన్నటి నుండి వాహనాల రాకపోకలకు అనుమతి. ప్రయాణం కొనసాగిస్తున్న మధురా నగర్ వాసులు. విజయవాడ ప్రతిష్ట ఇనుమడించాలంటే సిపిఐ అభ్యర్థి కోటేశ్వరరావును గెలిపించాలి. పశ్చిమ నియోజకవర్గ రోడ్ షోలో రామకృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.